ఈరోజు దుఃఖిస్తూ ఉన్న నీ దుఃఖము క్షేమమునకు ప్రభువు లేవనెత్తువాడు. హన్న దుఃఖముతో వచ్చింది, ఆ దుఃఖము ఆవిడకు క్షేమకరముగా మారిపోయింది. ఏలి దైవజనుడు చెప్తూ ఉన్నాడు, అన్న ఇదిగో క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన ఆలకించి ఉన్నాడు అని చెప్పినట్లుగా నీ దుఃఖమును క్షేమముగా మార్చు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకో మాట చెప్తాను వినండి. పాపాత్మురాలైన స్త్రీ పాపములు పట్టబెడుతూ యేసుక్రీస్తు యొద్దకు రాగా ఆమెను రాళ్ళ చేత కొట్టి చంపాలనుకున్నారు ప్రజలందరూ. కానీ ఆమె చేసిన అపరాధముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై ప్రభు సన్నిధిలో దుఃఖపడింది. ఆ దుఃఖము క్షేమమునకు అడ్రస్గా మారిపోయింది. పాపములు కొట్టివేయబడ్డాయి, శాపము కొట్టివేయబడింది, పాపములు క్షమించబడ్డాయి, ఆమె క్షేమమునకు కారణముగా చేయబడింది.